येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति सपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरु वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथवितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश। नमो विष्णुपादाय कृष्ण प्रस्थाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे। नमो नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विष्टे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपीशा गोपिका कांत राधाकांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे बृंदानेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुयेव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे। हरे కృష్ణ మాతాజీ ప్రభు అందరికీ దండవత్కరణం. నిన్న మనకు మాతాజీ చెప్పారు ఎంతవరకు అంటే మన మట్టి కుండను చేస్తే దాని నుండి నీళ్లు తీసుకపోతాం, తర్వాత వెళ్ళిపోతాం, మళ్ళీ మట్టిలోనే కలిసి మాతాజీ చెప్పారు. ఆ తర్వాత కొంచెం నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను మాతాజీ. మాతాజీ సౌండ్ క్లియర్ ఉందా మీకు? క్లియర్ ఉంది మాతాజీ. ఈ భౌతిక ఈ భౌతిక జగత్తు ఉనికిని గురించి అనేకమైన వాదములు ఉన్నను వైష్ణవ సిద్ధాంతమే సర్వోత్తమైనదని ఉన్నది. ఈ జగత్తులో ఎన్నో మతాలనే ఎన్నో ఉన్నాయి. అన్నిటికన్నా కూడా మించింది ఏంటంటే మన గౌడీయ వైష్ణవ మతమే మనకు అన్నిటికంటే ఉత్తమమైనది. మట్టి కుండ ఉపమానము కూడా చక్కగా సాగుతుంది. మట్టి కుండ రూపము తాత్కాలికమైన దానికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. ఒక చోట నుండి వేరొక చోటకు నీళ్లు తీసుకొని పోవడమే మట్టి కుండ ప్రయోజనం. అదే విధముగా ఈ భౌతిక దేహము తాత్కాలికమైన దానికి ఒక విశేషమైన ప్రయోజనం ఉన్నది. అనంతకాలం నుండి పోగిపడిన కోరికలను అనుసరించి వివిధ రకాలైన దేహాలను పొందడానికి జీవునికి సృష్టారంభము నుండి అవకాశం ఇవ్వబడుతుంది. వాటిలో మానవ జన్మము ఉన్నతమైన చేతనము చక్కగా ఉపయోగించగల మహత్తరమైన అవకాశం. మానవ జన్మం అనేది ఏంటంటే అన్నిటికంటే ఉత్తమమైనది. దీని లోపల మనం చేసిన పాప పుణ్యాలు అన్ని కూడా మనకి ఇంట్లో కలిసి వస్తాయి. కానీ మనం ఈ జన్మ లోపల అంత పుణ్యమే చేసుకోవాలి. మనకి ఈ జన్మల మనము అవన్నీ యాగాలు యజ్ఞాలు అవన్నీ చేయలేం కనుక ఈ జన్మల మనకు ఇచ్చింది ఏమిటంటే మనకు హరే కృష్ణ మహామంత్రాన్ని మనకు అదే ఇచ్చిండ్రు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవచ్చు. దానికి మనకు ఖర్చు లేదు, మనకు టైం కావాలని లేదు, ఏం ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ కృష్ణ భగవాన్ని
మధ్యలో పెట్టుకొని మనం ఆయనను తలుచుకుంటూ మన పని మనం జేసుకోవచ్చు. ఈ భౌతిక జగత్తు సత్యమే అయితే దీనితో సంబంధాన్ని త్యజించి సన్యాసము తీసుకోమని గృహస్థులకు ఎందుకు ఉపదేశిస్తారని మాయావాది తత్వవేత్తలు ఒకప్పుడు వాదం చేశారు. కానీ జగత్తు మిథ్య. కాబట్టి లౌకిక కర్మలను త్యజించమని చెప్పడము వైష్ణవ తత్వవేత్త అభిప్రాయం కాదు. ఈ అభిప్రాయం ఏందంటే మీరన్నీ ఏం కర్మలు జేయకుండా మీరు అదే జేయమని కాదు. మన కర్మలు జేసుకుంటూ భగవంతుని గురించి ధ్యానం జేసుకోవాలి. వస్తువులు దేని కొరకు ఉపదేశించబడ్డాయో దాని కొరకే వాటిని ఉపయోగించడం వైష్ణవ సన్యాస ప్రయోజనము. ఈ భౌతిక జగత్తులో వ్యవహారానికి రూప గోస్వామి ఆధ్యాత్మిక సురులకు 2 సూత్రాలు ఇచ్చారు. మన రూప గోస్వామి ఏమిచ్చారంటే 2 సూత్రాలు ఇచ్చిండు మనకు. అవేంటి అంటే వైష్ణవుడు లౌకిక జీవన రీతిని త్యజించి సన్యాసము స్వీకరించేది భవిత జగత్తు మిథ్య అనే భావనలో కాకుండా భగవత్ సేవకే అతను పూర్తిగా అంకితము చేసుకోవడానికి అయ్యుంటుంది. అందుకే శ్రీల రూప గోస్వామి ఈ సూత్రాన్ని ఇచ్చాడు. భౌతికాసక్తి అర్ధరహితము కనుక మనిషి భౌతిక జగత్తు పట్ల అనాసక్తుడై ఉండాలి. సమస్త జగత్తు శ్రీకృష్ణునికే చెందినది కనుక సమస్తాన్ని కృష్ణుని కొరకే ఉపయోగించాలి. భౌతుడు లౌకిక విషయాల పట్ల అనాసక్తుడై ఉండాలి. వైష్ణవ సన్యాసం యొక్క ప్రయోజనము ఇదే. లౌకికుడు ఇంద్రియ భోగార్థమై భౌతిక జగత్తు పట్ల అనాసక్తుడై ఉంటాడు. కానీ వైష్ణవ సన్యాసి స్వీయ భోగార్థము దేనిని స్వీకరించకపోయినా భగవత్ సేవార్థము సమస్తాన్ని ఉపయోగించే కళను ఎరిగి ఉంటాడు. అందుకే శ్రీల రూప గోస్వామి తమ 2వ సూత్రంలో మాయావాద సన్యాసులను ఈ విధంగా విమర్శించారు. ఏం చేసిండ్రు? మనకు 2 సూత్రాలు ఇచ్చిండ్రు. ఏంది? మనకు యవ్వనము, ఆ తర్వాత బాల్యము, యవ్వనము, ముసలితనం. బాల్యం లోపల మనం ఏం చేయలేము. యవ్వనం లోపల దానికే సరిపోతది. కనీసం ముసలితనంలోనన్నా మనము భగవంతుని గురించి ధ్యానం జేయాలి. మనకొచ్చింది మనమే తింటామని గాదు గదా! కొంచెం దానిలో నుండి ఎవరికన్నా పంచాలి. అంటే ఇది గూడా ఏందంటే మనకు తెలిసిన దాన్ని ఎవరికన్నా పంచితే మనం ఒక పని జేసినట్టు. మనం ఒక భగవంతుని కొరకు సేవ జేసినట్టు. ప్రతి దానిని భగవత్ సేవ కొరకు వినియోగించానని ఎరుగని కారణంగానే మాయావాదులు ఈ జగత్తును మిథ్యగా భావించి తాము సంసార కాపల్యము నుండి ముక్తులైనామని మిథ్యగా తలుస్తారు. సమస్తము భగవచ్చక్తి విస్తారమే కనుక అదంతయో భగవంతుని వల్లనే సత్యమై ఒప్పారుతుంది. ఇదంతా ఏమనుకుంటారంటే వాళ్ళు మాయావాదులు ఏమంటారంటే ఇదంతా మన కొరకే, మన ఇష్టం మనము లగ్జరీగా గడపాలి అది ఇది అనుకుంటారు. కానీ మనం దేవుని కొరకు గడపాలి. మనం ఒక్కరం సంపాదించింది మనం ఒక్కరమే ఎట్లా తినమో ఇది కూడా భగవంతుడిచ్చిందని భగవంతుని కొరకు కొంచెమన్నా మనం సేవ చేయాలి మనతోనైన కాడికి. భౌతిక జగత్తు కేవలము తాత్కాలికంగా ప్రకటనదైనది అనడము. అది మిథ్యయని గాని లేదా మూలము మిథ్యయని గాని చెప్పడము కాదు. అంటే ఈ భౌతిక జగత్తనేది మిథ్యనే అని చెప్తలేరు. కానీ మిథ్యనే అది. ఎందుకంటే ఎప్పుడొస్తామో తెలవదు, ఎప్పుడు పోతామో తెలవదు, ఎందుకు పుట్టినమో తెలవదు, ఎందుకు చస్తున్నామో మనకే తెలవదు. కానీ ఈ మనుష్య జన్మం లోపలనే మనం ఏది చేసినా గాని మనం చెయ్యాలి. ఎన్నో యోనిలలోకెళ్ళి మనం ఈ మనుష్య జన్మకు వచ్చినాం. ఈ మనుష్య జన్మ సార్థకం కావాలంటే హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపించాలి. దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనిషి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ మనిషిలాగా పుట్టినమంటే ఎందుకొరకని చెప్పి దాని గురించి తెలుసుకోవాలి మనిషి ముందుగాల. మట్టి కుండ ఉపమానాన్ని ఇక్కడ తిరిగి చెప్పుకోవచ్చును. మట్టి కుండ తయారు చేయబడిన కుండ తాత్కాలికమే. కానీ దాన్ని సరియైన ప్రయోజనానికి వాడినప్పుడు అది మిథ్య కాబోదు. బుద్ధిమంతుడైన వ్యక్తి తాత్కాలికమైన మట్టి కుండను ఉపయోగించుకునే విధమును ఎరిగి ఉన్నట్లుగా వైష్ణవ తత్వవేత్తలు ఈ తాత్కాలికమైన భౌతిక జగత్తును ఉపయోగించుకునే పద్ధతిని చక్కగా ఎరిగి ఉంటారు. మట్టి కుండను తప్పు ఉపయోగించినప్పుడు మిథ్య అవుతుంది. అదే విధంగా మానవ దేహాన్ని లేదా భౌతిక జగత్తును ఇంద్రప్రయోగానికి ఉపయోగించినప్పుడు అది మిథ్య అవుతుంది. కానీ మానవ దేహాన్ని భౌతిక సృష్టికి భగవత్ సేవ కొరకు వినియోగిస్తేనే వాటి కలాపాలు ఎన్నడూను మిథ్య కాబోవు. మానవ జన్మను భౌతిక దేహాన్ని కించిత్తైనా భగవత్ సేవకు వినియోగిస్తే అది మనిషిని ఘోరమైన ప్రమాదం నుండి కాపాడుతుంది. అది భగవద్గీతలో ద్రోవపడింది. మట్టి కుండను ఏం చేస్తాం? మనం మట్టి కుండను మంచినీళ్ళు తేవడానికి, మన మంచితనానికి అదే దాని లోపల కల్లు పోస్తే దానికి ఏమైతది? ఖరాబ్ అయిపోతది కుండ గూడా. అట్లనే మనం గూడా మనిషి జన్మ ఎత్తినప్పుడు మనం ఏం జేయాలి? మంచి పనులు జేయాలి. మంచి దాని కొరకు పెంచాలి. అన్నీ ఏవో చెడ్డ చెడ్డ పనులు చేస్తూ మనం ఏవో జేయకుండా మనం మనిషి జన్మ ఎందుకు పుట్టినామంటే భగవతుని ఆరాధన జేయడం కొరకు పుట్టినాం మనం. ఇంద్రియ భోగములపై ఆధారపడినట్టు కనుక భక్తి యోగములో పురోగమించిన వ్యక్తి వాటిని చేపట్టడు. సమ సకామ కర్మలు మనిషిని ఉన్నత లోకాలకు చేరుస్తాయి. మంచి పనులు చేస్తే ఏమైతది? మనం ఉన్నత లోకాలకు పోతాం. కానీ భగవద్గీతలో చెప్పబడిన స్వర్గలోకంలో పుణ్య ఫలాలు నశించగానే జీవులు తిరిగి మర్త్యలోకానికి వచ్చి మళ్ళీ ఉన్నత లోక ప్రాప్తికే యత్నిస్తారు. మనం ఏం చేస్తామంటే ఏవో కొంచెం చేసినాంలే అంటే మనం కొంచెమే వస్తది మనకు పుణ్యం అనేది. మనం ఎంత భక్తి చేస్తే మనకు అంతే ఉంటది మనకది. రాకపోకలు కష్టమై వారికి ఫలముగా లభిస్తుంది. అది ప్రస్తుతము లౌకిక శాస్త్రజ్ఞులు చంద్రలోకానికి వెళ్లి తిరిగి రావడంతోనే తమ కాలాన్ని వ్యర్థపరచడం వంటిది అవుతుంది. చంద్రలోకానికి పోయొచ్చినామంటే అదేమన్నారు?
శ్రీకృష్ణుని గురించి ఏమన్నా జేసినట్టా మనం? భగవంతుని గురించి ఏమన్నా జేసినట్టా మనం? ఏమి లేదు. పోయినాము, వచ్చినాం. పోయినాము, వచ్చినట్టు దాంతోని ఏం మనకు పుణ్యం అనేది రాదు. కామ్యకర్మలలో నెలకొన్న వారిని వేదమూర్తులు అంధపరపర వైదిక అనుష్ఠానాలను గుడ్డిగా పాటించేవారు అని వర్ణించారు. అటువంటి అనుష్ఠానాలు వేదాలలో చెప్పబడినప్పటికిని బుద్ధిమంతుల కొరకు ఉద్దేశించబడినవి గలవు. బుద్ధిమంతులు ఏం జేయాలి? మంచి మంచి పనులు జేయాలి. ఇవన్నీ ఏదో జెప్పింది గదా! అని చేయడం కాదు. భౌతిక భోగముల పట్ల అమితానురక్తులైన వారు ఉన్నత లోక ప్రక్తి అవకాశముచే మోహితులై అట్టి అనుష్ఠానాలను చేస్తారు. ఏం చేస్తారు? భౌతిక భోగం లోపల వచ్చినాం గదా! మనం ఇవన్నీ జేయాలని చెప్పి అన్నిటి లోపల ఆసక్తి కల్పించుకొని మనం దేవుడిని ప్రార్థించడమే మర్చిపోతున్నాం. కానీ గర్భాశయంలో యథార్థ దృష్టి కలిగిన బుద్ధిమంతులు కామ్య కర్యలను చేపట్టక దివ్యమైన భగవత్ సేవలో నెలకుంటారు. అభక్తులగు వ్యక్తులు లౌకిక కారణాల కొరకు వైదిక అనుష్ఠానాలను చేపట్టి ఆ విధంగా భ్రాంతులవుతారు. అభక్తులంటే భక్తి లేనోళ్ళు ఏం చేస్తారు? ఈ లౌకిక ఈ మాయా జగత్తు లోపల పడి ఇదే మంచిగుందని చెప్పి వాడట్లంటారు. ₹1,00,00,000 కరెన్సీ నోట్లను కలిగి ఉన్న బుద్ధిమంతుడు దానిని వాడుకోకుండా ఊరకనే పట్టుకొని ఉండిపోడు. కరెన్సీ నోట్ల కంటే కేవలము కాగితాలనే అతనికి బాగా తెలుసు. కరెన్సీ ₹1000 ₹1,00,000 దాన్ని నువ్వు మంచిదనానికి ఉపయోగించకపోతే నీ చేతిలో పట్టుకొని కూర్చుంటే దాంతోని ఏం ఉపయోగం లేదు. దాన్ని దేని కొరకన్నా ఉపయోగిస్తేనే మంచిదాని కొరకు ఉపయోగిస్తేనే మనకు మంచి కలుగుతది. అతడు ₹1,00,00,000 కరెన్సీ కలిగి ఉన్నాడంటే నిజానికి కేవలము కాగితాల కట్టలను పట్టుకున్నాడని అర్థం. ఇప్పుడు మనం జపమాల పట్టుకుంటాం. జపం చేయం. దానితోని లాభం ఏంది పట్టుకుంటే? దాన్ని జపమాల ఎందుకు ఉపయోగించాలి? మనం జపం జేయాలి. ఏం జపం జేయాలి? హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అని జపం జేయాలి. కానీ నేను గూడా కొనుక్కున్నా, జపమాల కొనుక్కున్నా, సంచిలో పెట్టుకున్నా, నా దగ్గర గూడా ఉందంటే దాంతోని ఏం ప్రయోజనం లేదు. కానీ దానిని అతడు ఏదేని ప్రయోజనానికి వాడితే లాభపెడతాడు. అదే విధంగా ఈ భౌతిక జగత్తు కూడా కాగితములాగానే మిథ్యయే కావచ్చును. అయినా దానికొక ప్రయోజనం ఉన్నది. ఇప్పుడు మనకెట్లున్నది? దాంతోని ₹100 నోటున్నా, ₹1000 నోటున్నా అది మన దగ్గర పెట్టుకుంటే దాంతోని మనకేం ప్రయోజనం లేదు. దానివల్ల మనకేది కావాలనో మనకు అవసరమైన దాన్ని కొంటేనే ప్రయోజనం. అట్లానే మన దగ్గర జపమాల ఉందని ఒక మూలకు పెట్టుకుంటే దాంతోని ఏం ప్రయోజనం లేదు. నా దగ్గర గూడా ఉంది భగవద్గీత, నా దగ్గర గూడా ఉంది జపమాల, నా దగ్గర గూడా భాగవతం ఉందంటే ఏం జేయడానికవి? దాంతోని ఏమి లాభం లేదు. దాన్ని మనం మంచిగా చదువుకొని దాంతోని అర్థం చేసుకొని మనం ఏం జేయాలి అనేది చేసుకుంటే దాంతోని మనకేమన్నా ఉపయోగం. అదే విధంగా భౌతిక జగత్తు మిథ్యయో, తాత్కాలికమో అయినా భగవంతుని నుండియే ఉద్భవించింది కనుక పూర్తి విలువను కలిగి ఉంటుంది. వైష్ణవ తత్వవేత్తలు ఈ భౌతిక జగత్తు యొక్క పూర్తి విలువను గుర్తించి దానిని ఏ విధంగా సద్వినియోగపరచాలో ఎరిగి ఉంటారు. కాగా మాయావాద తత్వవేత్తలు ఈ విధంగా చేయడంలో విఫలమవుతారు. మాయావాదులు ఏందంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకోని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అట్లా చేసుకుంటారు. ఒక నోట్ దొరికింది కదా అని చెప్పి దాంతోని ఇష్టం వచ్చినట్టు చేస్తారు. కరెన్సీ నోటును సాధారణ కాగితమని పొరబడి దానిని పారవేసి ధనమును ఉపయోగించలేని వారిని వారు పోలుతారు. ఏం చేస్తారు? వాళ్ళు పైసలు దొరికినాక ఎన్నో పడేసుకుంటే అది పోతాయి. దాంతోని వాళ్ళకి ఉపయోగం ఏం లేదు. అందుకే భౌతిక జగత్తును భగవత్ సేవకు సాధనమని గుర్తింపక దానిని మిథ్యయని త్రోసిపుచ్చితే అట్టి వైరాగ్యానికి విలువే లేదని శ్రీల రూప గోస్వామి ప్రకటించారు. ఏం చేసిండు? భగవత్ సేవకు మనం పనికి రాకపోతే మనం వేస్ట్. మనుషులమై పుట్టినా గాని వేస్ట్ మనం అది. భగవత్ సేవ గురించి మనకెందుకు పుట్టించిండు భగవంతుడు? మనం ఎందుకొచ్చినాం ఈ జన్మల అంటే భగవంతుని గురించి ధ్యానం జేయడానికి. మనం భగవంతుని అంశాలం గనుక భగవంతుని గురించి ధ్యానం జేయాలి. భగవత్ సేవలో ఈ భౌతిక జగత్తు యొక్క విలువను ఎరిగిన వ్యక్తి భౌతిక జగత్తు పట్ల అనాసక్తుడై ఉండి దానిని స్వీయేంద్రియ భోగానికై స్వీకరించినప్పుడు నిజమైన వైరాగ్యవంతుడు అవుతాడు. ఏమంటుండు ఇక్కడ? భగవంతుడు మనకు జగత్తుని ఇచ్చిండు. ఈ జగత్తు లోపల మనం వచ్చినాం. వచ్చినప్పుడు మనం ఏం జేయాలి? మనం ఏ ఏ పనులు జేయాలనో ఆ పనులు జేయాలి. ఒక ఇదే పని, ఒక అది పని గాదు. అన్నిటికన్నా మించి మనము హరినామ జపం చెయ్యాలి మనం ఇక్కడొచ్చినప్పుడు. భగవంతునికి ఏదో ఒకటి మనం జెయ్యాలంటే, ఒక పూజ జెయ్యాలి. ఆయన గురించి అర్చించాలి. ఆయన గురించి ఎవరికన్నా చెప్పాలి. ఆయన గురించి వినాలి. మొత్తం ఆయన గురించి మనం ఉండాలి. ఈ భౌతిక జగత్తు భగవన్నామ విస్తారము కనుక అది సత్యమైనదే. సర్పము తాడు ఉపమానముతో జగత్తు మిథ్య అని ఒకప్పుడు చెప్పబడిన మిథ్య కానే కాదు. ఒకప్పుడు ఏమనుకున్నాడు మనిషి? చీకట్ల జూసేసి తాడుని జూసి పామనుకుంటాడు. నిజంగానే ఒకసారి పాముంటాడు, తాడనుకుంటాడు. అంటే అది ఏమింది? మిథ్య. మిథ్య అంటే మనకేం దెలవనప్పుడు ఆ దేవుడేం లేడు, దేవుడేం జేస్తాడు, అంతా మనమే జేస్తున్నాం అనుకని మన బుద్ధి తక్కువది. మనకు ఇది మిథ్య గాదు. ఇప్పుడు మనమంతా చదువుకొని దీని లోపటికొచ్చినాం గాబట్టి, మనకు కృష్ణుడు అంటే ఎవరు? ప్రకృతి అంటే ఏంది? ఇవన్నీ ఎక్కడి నుండొచ్చినాయి? ఇవన్నీ ఎవరిచ్చిండ్రు మనకంటే భగవంతుడిచ్చిండు. భగవంతుడి వల్లే మనకు ఏదొచ్చినా గాని.
వేదమూర్తులు తమ స్థుతులను కొనసాగించారు. తాత్కాలికమైన అస్తిత్వం కారణంగా జగత్తు అల్పబుద్ధులకు జనులకు మిథ్యగా గోచరిస్తుంది. జగత్తు యొక్క ఈ తాత్కాలికమైన స్వభావాన్ని అదనుగా తీసుకొని మాయావేత్త తత్వవేత్తలు ప్రపంచం మద్యం అనే తమ సిద్ధాంతాన్ని నిరూపించడానికి యత్నిస్తారు. వేద కథనము అనుసరించి సృష్టికి పూర్వము జగత్తు లేదు. విలయానంతరం ఇది గోచరించదు. శూన్యవాదులు ఈ వేద కథనాన్ని అదనుగా తీసుకొని ఈ జగత్తు మూలము కూడా శూన్యమని నిర్ణయిస్తారు. వేదవాకులు సృష్టిలయలకు మూలాన్ని నిర్వచిస్తూ యతో వా ఇమామి భూతాని జాయంతే. అతని నుండియే ఈ జగత్తు ఉద్భవించి చివరకు ప్రళయం తర్వాత అతని యందే లయ ఇస్తుంది అని పలికారు. ఈ విషయమే వేదాంత సూత్రాల్లోను శ్రీ భాగవతంలోని ప్రమాద్యం నందలి ప్రథమ శ్లోకములోను జన్మాద్యస్య దహాని నుండియే సమస్తము ఉద్భవించింది అని వివరింపబడింది. జగత్తు పురుషుని నుండి వచ్చిందని విలయానంతరం అది అతనిలోనే కలిసిపోతుంది ఈ వేదవాకులన్నీ సూచిస్తున్నాయి. ఇదే సిద్ధాంతం భగవద్గీతలో ధృవపరచబడింది. జగత్తు ఉనికి లోకానికి వచ్చి తిరిగి లయ ఇస్తుంది. విలయానంతరము తిరిగి అది భగవంతునిలో లీనమవుతుంది. అంటే జగత్తు ఉనికి వచ్చింది, జగత్తు పుట్టింది. జగత్తు తర్వాత ఏమైతది? విలయానంతరం తర్వాత మళ్ళీ మునిగిపోతది, మళ్ళీ పుడుతది, మళ్ళీ మునిగిపోతది. ఇవన్నీ ఎవరు? శ్రీకృష్ణుని లీలలు ఇవన్నీ. అందువలన అది మిథ్య కానేది ఈ వాక్యము ఖచ్చితంగా దృఢపరుస్తుంది. మనం పుట్టిన తర్వాత మన పిల్లలు పుడతారు. మన పిల్లలు అంతా దానిక మనం ఉండం గదా! మనం కొన్ని రోజులైతే మనం పోతాం. ఆ తర్వాత మన పిల్లలు, ఆ తర్వాత మన పిల్లలు. అట్లనే సృష్టి గూడా ఏందంటే వస్తుంటది, అంతమైతుంటది, మళ్ళీ పుడుతుంటది. కానీ మట్టి కుండలు, మట్టి పాత్రలు ఉపమానం ద్వారా తెలుపబడిన వేదాప్రాయం ఏమంటే పరతత్వము యొక్క గౌణమును తాత్కాలికమైన ఉనికిని కలిగిస్తున్నాం. భగవతేచ్ఛ శాశ్వతమైన ఉంటుంది. మట్టి కుండ లేదా మట్టి ముంత పగిలి లేదా రూపాంతరం చెంది పాత్రగాను, పళ్ళెముగాను మారినను దాని ఘటక ద్రవ్యము అంటే మట్టి మాత్రం ఒకటే అయి ఉంటుంది. జగత్తు యొక్క మూలతత్వము సర్వదా బ్రహ్మమే లేదా పరతత్వమే అయి ఉంటుంది. ఏమంటుండు ఇక్కడ? మట్టి కుండ పగిలినంత మాత్రాన అదేమైతది? పగిలినా గాని మళ్ళీ మట్టి లోపల కలిసిపోయి మళ్ళీ ఏదో రకంగా మళ్ళీ అయితది దాంతోని. మళ్ళీ మట్టి కలిసిన తర్వాత మళ్ళీ మట్టిని పిసికి మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఇంకో పాత్రలాగా చేసేస్తారు. మిథ్య ఎనడి మాయావాద తత్వవేత్తల సిద్ధాంతము కేవలము మానసిక కల్పనమే అవుతుంది. మిథ్య అనేది ఏముంది? ఇప్పుడు చీకటి, రాత్రి ఎట్లా ఉంటదో అట్లానే జీవితం గూడా ఉంటది. అట్లాగే ప్రపంచం గూడా ఉంటది. ఇప్పుడు చీకటయిందని చెప్పి రాత్రంతా చీకటి గాదు. ఇప్పుడు పగలుందని చెప్పి రాత్రంతా పగలుండదు. తాత్కామదని భావము అని మిథ్య అని కాదు. ఏనాడునో ఉనికి లేకపోయినను కేవలము పేరుకు ఉన్నట్టిది అని మిథ్యకు నిర్వచనాన్ని చెప్పుకోవచ్చును. ఉదాహరణకు గుర్రం గుడ్డు లేదా కుందేటి కొమ్ము లేదా ఆకాశ పుష్పం అనేవి కేవలం పేరుకే ఉన్నాయి. ఏమున్నాయి? గుర్రం గుడ్డు అంటారు. అంటే గుర్రం గుడ్డు ఎక్కడన్నా ఉంటదా? ఉండదు. ఆకాశ పుష్పం అనేది ఆకాశంలో పుష్పాలు ఉంటాయా? ఉండయి. కుందేటికి కొమ్ము ఉంటదా? ఉండదు. ఇవన్నీ ఎక్కడుంటాయి? మన ఊహ లోపటనే ఉంటాయి అవన్నీ. అటువంటి వాటిని మిథ్య అని పిలవవచ్చును. ఇవన్నీ మనకు లేవు. ఉట్టిగా అనుకుంటున్నాం. దాన్ని మిథ్య అని అనుకోవచ్చు. కనుక జగత్తు ఉన్నది. జగత్తు లోపల మన మనుషులము ఇవన్నీ ఉన్నాం కాబట్టి ఇది యథార్థం ఇది. వేదమూర్తులు తమ స్థుతులను కొనసాగిస్తూ చెప్పినదేమంటే పరమాత్ముడు, జీవుడు అనే 2 పక్షులు. వేదాలు ఏం చెప్తున్నాయి? అందులో వేదమూర్తులు ఏం చెప్తున్నారు మనకు? పరమాత్ముడు, జీవుడు అనే 2 పక్షులు ఉన్నాయి. అవెక్కడున్నాయి? ఒక వృక్షంపై దేహ రూపంలో ఆసీనులై ఉన్నప్పటికిని అవి ఎట్టి పరిస్థితుల్లోనూ సమానులు కాబేరు. ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నంత మాత్రాన పక్షులు గ్రీన్ గానే ఉంటాయి, చెట్టు గ్రీన్ గానే ఉంటాయి. కానీ పక్షులు, చెట్టు ఒకటేనా? కాదు. దీని తత్వం దీనిది, దాని తత్వం దానిది. ఒక పక్షి కేవలము సాక్షిగా ఉన్నది. ఆ పక్షియే పరమాత్ముడు. ఇంకొక పక్షి ఇది జీవాత్మ. ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. జగత్తు ప్రకటమైనప్పుడు జీవాత్మ పూర్వ కర్మానుసారము వివిధ రూపాల్లో ప్రకటమవుతుంది. స్వరూప విస్మృతి కారణంగా జీవాత్మ ప్రకృతిచే వశపడిన ఒకానొక రూపంలో తాదాత్మ్యము చెందుతుంది. భౌతిక రూపాన్ని పొందిన తర్వాత జీవుడు త్రిగుణాలకు లోనై తద్రీతిగా వర్తిస్తూ భౌతిక జగత్తులో కొనసాగుతాడు. అటువంటి అజ్ఞానంతో కప్పబడినప్పుడు అతని సహజమైన విభూతులు దాదాపుగా కనుమరుగు అవుతాయి. అతని విభూతులు ఏమైతే అప్పుడు కనుమరుగైపోతాయి. కానీ పరమాత్ముడు లేదా భగవంతుడు భౌతిక జగత్తులో ప్రకటమైనప్పుడు అతని విభూతులు నశించవు. భగవంతునికి విభూతులు అనేటివి నశించవు. మన దగ్గర నశిస్తాయి. ఈ భౌతిక జగత్తు క్లేశాలను అతీతునిగా ఉంటూ తన సకల విభూతులను, సిద్ధులను పరిపూర్ణంగా కలిగి ఉంటాడు. బద్ధజీవుడు జగత్తులో కప్పబడతాడు. కాగా పరమాత్ముడు లేదా భగవంతుడు పాము కుబుసాన్ని విడిచినట్లు ఏ మాత్రం ప్రభావితుడు కాకుండా జగత్తును దూరంగా విడిచిపెడతాడు. ఏమంటుండు ఇక్కడ? సిద్ధులు పరిపూర్ణంగా కలిగి ఉంటారు. కానీ బద్ధజీవుడు ఏం చేస్తాడు? ఈ భౌతిక జగత్తులో ఉండి మన పాము కుసుమం ఎట్లా విడిచిపెడుతుంటదో అట్లా వదిలేసి పోతా ఉంటాడు. పరమాత్మునికి బద్ధజీవునికి భేదమేమంటే పరమాత్ముడు దేవాది దేవుడు షడ్వైశ్వర్యములను, అష్టసిద్ధులు, అష్టగుణాలు అనే సహజ విభూతులను సర్వదా కలిగి ఉంటాడు. పరమాత్మునికి ఏమేమి ఉంటాయి? అష్టగుణాలు ఉంటాయి, అష్టసిద్ధులు ఉంటాయి. తను ఏదంటే తను చేయగలుగుతాడు దాన్ని.
మనం ఏం చేస్తాం, మనకేది మనతోని కాదు. మనకు ఆ భగవంతుడు ఏది ఆజ్ఞ ఇస్తే అదే చేయాలి. భగవంతునికి ఒక అవయవమే పని చేయాలని లేదు. భగవంతుడు ఏ దాంతోనైనా పని చేయగలుగుతాడు. మనం అట్లా లేదు. కళ్ళతోని చూస్తాము, చెవులతోని చేస్తాం, ఇవన్నీ ఉంటాయి. మనకున్నట్టు భగవంతునికి కాదు. భగవంతుడు సృష్టించి కాబట్టి తాను ఏ విధంగానైనా ఏ దాంతోనైనా పని చేయగలుగుతాడు. జ్ఞానలేమి కారణంగా మాయావాద తత్వవేత్తలు శ్రీకృష్ణుడు సర్వదా షడ్విభూతుడు, అష్ట దివ్య గుణాలను, అష్టసిద్ధులను కలిగి ఉంటాడనే విషయాన్ని మర్చిపోతారు. ఈ మాయావాదులు ఏం చేస్తారు మనకు తత్వవేత్తలు, శ్రీకృష్ణుడు సర్వదా షడ్విభూతులు, అష్టద్విగుణాలు, అష్టసిద్ధులను కలిగి ఉంటాడని వాళ్ళు మర్చిపోతారు. ఎందుకంటే ఏం చేస్తాడు కృష్ణుడు, ఏం చేయాలని అనుకుంటారు. ఐశ్వర్యము, బలము, సౌందర్యము, యశస్సు, జ్ఞానము, వైరాగ్యము అనేవి షడ్విభూతులు. ఏమేంటి షడ్విభూతులు అంటే ఐశ్వర్యము, బలము, ఐశ్వర్యం అంటే ధనము, బలం అంటే మన దగ్గర, సౌందర్యం అంటే అందము, యశస్సు అంటే కీర్తి, జ్ఞానం అంటే మనకు తెలిసిన విజ్ఞానము, వైరాగ్యం అంటే ఏం లేదులే పోనీ అయితే అయింది పోతే పోయింది. ఈ 6 విభూతులు ఎక్కడ ఉంటాయి? శ్రీకృష్ణునికి ఉంటాయి. ఈ శ్రీకృష్ణునికి సమానమైనోళ్ళు ఎవ్వరు కూడా లేరు. సంసార కల్మషముచే ఏర్పడును ఆటంక అంటబడకపోవడము శ్రీకృష్ణుని దివ్య గుణాల్లో మొట్టమొదటిది. సంసారం అనే కల్మషాల్లో ఆయన బంధింపబడలేదు. ఎప్పుడు కూడా ఇవన్నీ అంటకనే ఆయన శ్రీకృష్ణుడు. అందుకే దివ్య గుణాలు ఆయనకున్నాయి. ఇది ఈశోపనిషత్తులో అపా అపాపవిద్ధం అనే చెప్పబడింది. ఈశోపనిషత్ అనే దాంట్లో ఇది చెప్పబడింది. సూర్యుడు ఎటువంటి కల్మషము చేతను కలుషితుడు కానట్లు భగవంతుడు పాపకర్మ దూషితుడు కాబోడు. మనం భగవంతుని ఎంత దూషించినా గాని దేవుడికి తగులుతదా? తగలదు. సూర్యునికి మనం ఎట్లా ఉన్న సూర్యుడు అట్లనే ఉంటాడు. ఒకప్పుడు పాపమయముగా కనిపించిన అట్టి కర్మలచే అతడెన్నడును కలుషితుడు కాడు. మరణరాహిత్యము శ్రీకృష్ణుని రెండవ దివ్య గుణము. మరణరాహిత్యం అనేది ఏంది? శ్రీకృష్ణుని యొక్క రెండవ దివ్య గుణం. భగవద్గీతలోని 4వ అధ్యాయములో శ్రీకృష్ణుడు అర్జునుతో పలుకుతూ తామిరువురము భౌతిక జగత్తులో పరుమార్లు ప్రకటమయ్యాయని, కానీ తామొక్కడు అట్టి కర్మలనన్నింటినీ అదే భూత భవిష్యత్ వర్తమానం గుర్తుపెట్టుకొని తెలియజేశాడు. ఎప్పుడు చెప్తాడు ఈయన తన మరణరాహిత్యంలో కూడా అర్జునునికి ఎప్పుడు చెప్తాడు ఈయన? నేను అప్పుడు ఉన్నా, ఇప్పుడు ఉన్నా, ఎప్పుడు ఉన్నా. కానీ నీకు అప్పుడు, ఇప్పుడు ఉన్నా గాని నీకు జ్ఞాపకం అనేది లేదు అని చెప్తాడు. నువ్వు అప్పుడు నేనున్నా, ఇప్పుడు గూడా ఉన్నా నేను. మరణించగానే మన దేహాలు మారిపోయి మరుపు వచ్చేస్తుంది. మనం చనిపోంగానే మనం ఎవరమో మనకే తెలవదు. అప్పుడు మనకు మతిమరుపు వచ్చేది. కానీ శ్రీకృష్ణునకు ఎన్నడును మరుపు రాదు. ఆయనకేముంది? పుట్టుక, చావు అనేది లేదు. ఆయన ఎప్పటికి ఉంటాడు. ఆయనకు మరుపు అనేది లేదు. మారిపోయి మరుపు వచ్చు. కానీ శ్రీకృష్ణునకు ఎన్నడూ మరుపు రాదు. గతములో జరిగిన సమస్తము అతనికి గుర్తు ఉంటుంది. పోయినప్పుడు గాని, వచ్చినప్పుడు గాని, ఉన్నప్పుడు గాని ఆయనకి ఎప్పటిది కూడా వర్తమానం కూడా గుర్తుంటది. గతం కూడా గుర్తుంటది. భూతం కూడా గుర్తుంటది. లేకపోతే సూర్యదేవుడైన వివస్వానునికి భగవద్గీత యోగ పద్ధతిని మొదలుపెట్టుట తానే చెప్పాననే విషయం అతనికి ఏ విధంగా గుర్తు వస్తుంది? గతంలో ఏం చెప్పిండో ఆయన సమస్తం అది గుర్తుండి, సూర్యదేవుడైన వివస్వానునికి భగవద్గీత యోగ పద్ధతిని మొట్టమొదట తనే చెప్పిండు. తనకెట్లా గుర్తుంది? తనకన్నీ గుర్తుంటాయి గనుక చెప్పిండు. కనుక అతడెన్నడూను మరణించడు. ఆయనకు ఎన్నడూ కూడా మరణం అనేది లేదు. అతడు ఎన్నడూను ముసలి కూడా కాడు. ముసలివాడు కాడు, యవ్వనుడు కాడు. ఎప్పటికి తను ఒకటే రీతిగుంటాడు. కురుక్షేత్ర యుద్ధము నాటికి శ్రీకృష్ణుడు ముత్తాత అయినప్పటికిని ముదుసలిగా కనిపించలేదు. కురుక్షేత్ర యుద్ధమైనప్పుడు ఎట్లున్నాడాయన? ముత్తాత లాగున్నాడు. అయినా గాని అప్పటికి గూడా ఆయన యంగ్ లాగానే కనిపిస్తాడు. అంటే కృష్ణుడు ఏ పాప కర్మ చేతను దూషితుడు కాడు. ఎన్నరును మరణించడు. ఎన్నడును ముదుసలి కాబోడు. ఏనాడును శోకగ్రస్తుడు కాడు. ఎన్నడును క్షుద్రార్థుడు, దప్పికకు లోను కాడు. అతడు ఏది కోరినా అది ధర్మబద్ధమే అయ్యుంటుంది. ఏముంటుంది ఇక్కడ? శ్రీకృష్ణుడు ఏ పాప కర్మాలు దూషితుడు కాడు. ఎన్నడును చనిపోడు. ఎన్నడును ముసలి ఆయన కాడు. ఏనాడును శోకగ్రస్తుడు కాదు. ఆయనకి ఎన్నడు కూడా ఏడుపు అనేది లేదు. ఎన్నడూ క్షుధార్తుడు కాడు. దప్పికకు లోను కాడు. ఆయనకు ఒక దాహం అనేది కాదు. ఆయనకేముంది? ఆయన దగ్గర ఏ కోరిక కోరినా ఆయన ధర్మబద్ధంగానే కోరుతాడు. అతడు నిర్ణయించిన దానిని ఎవ్వడు మార్పు చేయలేరు. కృష్ణుడు ఏదైతే నిర్ణయిస్తాడో దాన్ని ఎవరు కూడా మార్చలేరు. అది ఎట్లా ఉన్నది అట్లనే. అందుకే దాన్ని భగవద్గీత అని అన్నాడు. ఇవన్నీ శ్రీకృష్ణ భగవాని అష్టవిద్య దివ్య గుణాలు. ఇదే కాకుండా ఆ దేవాది దేవుడు యోగేశ్వరుడని తెలియబడినాడు. ఇవన్నీ కాకుండా ఏమో శ్రీకృష్ణునికి అష్ట దివ్య గుణాలు ఉన్నాయి. ఇవే కాకుండా ఏమున్నాయి? యోగేశ్వరుడు అని తెలియబడతాడు. ఆయనకు అన్ని తెలుసు కనుక ఆయనకు ఏమంటాడు? యోగేశ్వరుడు అని అంటారు ఆయన. ఆ అణిమా సిద్ధి సూక్ష్మాతి సూక్ష్మముగా నయ్యే శక్తి. ఆయనకేముంది? అణుమా సిద్ధి అనేది ఉందంటే సూక్ష్మాతి సూక్ష్మం కూడా ఆయనకు శక్తి ఉన్నది. సకల సిద్ధులు అతనికి ఉన్నాయి. ఆయనకు లేని విద్య, ఆయనకు లేని సిద్ధులు అన్నిట్లు, ఆయనకు అన్ని సిద్ధులు ఆయన లోపలనే ఉన్నాయి. శ్రీకృష్ణుడు పరమాణులో కూడా ప్రవేశించాడని అండాంతరత పరమాణుచ ఎంత యాంతరస్థం అంటే ఆయన అణువులో ఉన్నాడు.
బ్రహ్మ సంహితలో ఇది ఎక్కడ చెప్పబడింది? బ్రహ్మణ సంహితలో చెప్పబడింది. అదే విధంగా అతడు గర్భోదకశాయి విష్ణు రూపంలో బ్రహ్మాండంలోను ఉన్నాడు. మహావిష్ణువుగా కారణ సముద్రంలో అతడు ఎంతటి బ్రహ్మాండమైన దేహంతో శయనించి ఉంటాడంటే అతని శ్వాస చేతనే కోట్ల కొలది విశ్వములు ఉత్పన్నమవుతున్నాయి. అండాంతర స్థితిలో పరమాణువు ఫస్ట్ అండం ఉంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు ఆయన నాభి లోపల నుండి వస్తాడు అప్పుడు. అప్పుడు ఆయన దగ్గర ఏమున్నది మహావిష్ణువు కారణ సముద్రంలో ఉన్నప్పుడు ఆయన బ్రహ్మాండ దేహంలో ఉండి శ్వాసతోని కొన్ని కోట్ల విశ్వాలు ఉన్నది. శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస లోపలనే ఆయనకు కొన్ని కోట్ల ప్రపంచాలు పుట్టిపోతాయి ఆయనకు. శ్రీకృష్ణుని లఘుమ సిద్ధి కూడా ఉన్నది. ఆయనకు లఘుమ సిద్ధి. అంటే అతడు అత్యంత తేలికగా కాగలుగుతాడు. శ్రీకృష్ణుడు ప్రతి విషయంలోనూ పరంలోను ప్రవేశించిన కారణంగానే సకల లోకాలు అంతరిక్షంలో తేలుతున్నాయని భగవద్గీతలో శ్రీకృష్ణునికి లఘు సిద్ధి ఉన్నది. అంటే అతడు తేలిక కూడా అవుతాడు, బరువు కూడా అవుతాడు, చిన్నగా అవుతాడు, పెద్దగా అవుతాడు. ఆయనకి ఎట్లా అంటే అట్లా అవుతాడు. విశ్వరూపం కూడా చూపిస్తాడు ఆయన. ఆ తర్వాత మనకు మామూలు రూపం కూడా చూపిస్తాడు. ఆయన లోపలనే అన్ని లోకాలు ఉన్నాయని కూడా చూపిస్తాడు. అంతరిక్షంలో తేలుతాయని కూడా భగవద్గీతలో చెప్పింది. భారరహితాన్ని ఇదే వివరణమవుతుంది. శ్రీకృష్ణునికి ప్రాప్తి సిద్ధి కూడా ఉన్నది. తాను కోరినది అతను పొందగలుగుతాడు. శ్రీకృష్ణునికి ఏముంది ప్రాప్తి సిద్ధి. అది ఏదనుకుంటే అతడు ఆయనకు పొందుతాడు. అదే విధంగా ఈశీత సిద్ధి నియంత్రణ శక్తి అతనికి ఉంది. అతడు నియంత్రించాలంటే నియంత్రించగలుగుతాడు. అతడు పరమ నియామకుడు. పరమేశ్వరుడని పిలువబడతాడు. పరమ నియామకుడు. ఆయనకేమున్నది అన్ని నియమాలు ఆయనే పెడతాడు. ఆయన ఏమంటారు అందుకే పరమేశ్వరుడు అని పిలుస్తారు. దీనితో పాటు అతడు ఎవరినైనా తన ప్రభావానికి గురి చేస్తాడు. ఇదే వశిత సిద్ధి అనబడుతుంది. ఆయన ప్రభావానికి ఎవరినంటే వాళ్ళను గురి చేస్తాడు. దాన్ని ఏమంటారు? వశిత సిద్ధి అంటారు దాన్ని. ఈ ప్రకారంగా శ్రీకృష్ణ భగవానుడు సకల విభూతులను, సకల దివ్య గుణాలను, సకల సిద్ధులను కలిగి ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానికి ఏమేమి ఉన్నాయి? సకల విభూతులు ఉన్నాయి, సకల దివ్య గుణాలు ఉన్నాయి, సకల సిద్ధులు ఉన్నాయి. అంటే సిద్ధులు అంటే ఆయన ఏదంటే అది చేయగలుగుతాడు. ఏ సాధారణ జీవుడు అతని సరిపోలడు. ఎంతటి వాళ్ళు అయినా కానీ ఆయనకు సరిపోరు. ఎవ్వరు కూడా సరిపోరు ఆయన. కనుక పరమాత్ముడు జీవుడు సమానమేనని మాయావాద సిద్ధాంతము కేవలము అపోహ మాత్రమే. ఏమంటున్నారు ఇక్కడ మాయావాదులు? అపోహ అది. మాయావాదులకు ఒక అపోహ. జీవులు మనము అన్ని సమానం అంటే ఎట్లయితాము? కాము మనం. తండ్రి కూతురు సమానమా? కాదు. మనము మన గురువు గారు సమానమా? కాదు. అట్లాగే మనకు శ్రీకృష్ణుడు మనము జీవులు అనేటోళ్ళం మనం సమానం కాదు. కనుక సారాంశం అంటేనే శ్రీకృష్ణ భగవానుడు ఆరాధ్యుడు. శ్రీకృష్ణుడు అంటేనే భగవానుడు. భగవాన్ ఎవరంటారు? శ్రీకృష్ణుని అంటారు. అందుకే ఆయన ఆరాధ్యుడు మనకు. అంటే మనం ఆయనను పూజించదగిన వాడు. ఇతర జీవులందు అతని సేవకులు. మనం అందరం కూడా ఆయన సేవకులమే. ఈ అవగాహనయే ఆత్మానుభూతి అని చెప్పబడుతుంది. ఈ అవగాహన ఏమైతుంది మనకు? ఆత్మానుభూతి అని శ్రీకృష్ణుని ఈ నిత్య సేవా బంధానికి అన్యమైన ఏ భూతి అయినా మాయా రచితమే అంటుంది. రోజు నిత్య సేవ చేయడమే మన పని. ఇంకా వేరే ఏది చేసినా కానీ అది మాయ అవుతుంది. భగవంతునితో సమానము కమ్మని చెప్పడమే మాయ యొక్క చివరి వల అవుతుంది. భగవంతునితో సమానమని కమ్మని చెప్పడం కూడా కాదు. ఒక మాయనే అనమాట. మాయావాద తత్వవేత్త తాను భగవంతునితో సమానుడని చెప్పుకొనినా ఎందుకు భవబంధంలో పడినావనే ప్రశ్నకు సమాధానము లేదు. ఏమంటుండే ఇక్కడ? మాయావాద తత్వవేత్త భగవంతుని సమానం అంటారు. కానీ దేంట్లో సమానం? నువ్వు భగవంతుడు చేసినట్టు ఏమైనా చేయగలుగుతావు? ఏమి చేయలేవు నువ్వు. భగవంతుడు నీకు ఆజ్ఞ ఇస్తా కానీ నువ్వు దాటలేవు ఏది కూడా. అతడు భగవంతుడి అయిన పాపకర్మలకు ఒడిగట్టి కర్మఫల క్లేశాలను ఎందుకు లోగవుతాడు? ఈ విషయాన్ని అడిగినప్పుడు మాయావాదులు సరిగ్గా జవాబు చెప్పలేరు. భగవంతునంత నువ్వు అంటుంటే నువ్వు ఏ పని కూడా చేయాలి. మరి నువ్వెందుకు చేయాలంటే అప్పుడు దానికి ఏ పని కూడా ఆయన సమాధానం ఉండదు ఆయన దగ్గర. భగవంతుడితో సమానుడనే కల్పన ఒక రకమైన పాప లక్షణము. మనం అందరితో సమానం అనుకోవడం మనం ఒక పాప లక్షణం. భగవంతుడు ఒకటే, నేనొకటే, అన్ని నేను ఒకటి అంటే సమానం కాదు అది. మనకు ఒక పాపం అది. సకల పాప విముక్తుడు కానిదే ఎవ్వడును కృష్ణ భక్తి భావము చేపట్టలేడు. సకల పాపాల విముక్తుడైతేనే మనము కృష్ణ భక్తిని మనం చేపడతాం. భగవానుతో సమానుడని మాయావాది చెప్పే విషయం బట్టి అతడు ఇంకను పాప విముక్తుడు కాలేదని తెలుస్తుంది. ఎవరైతే నేను భగవంతునితో సమానము, భగవంతుడు లేడు, అది లేదు అంటే ఇంకా ఆయనకు పాపం అనేది విముక్తి కాలేదన్నట్టు. అటువంటి వ్యక్తులు అవిశుద్ధ బుద్ధ దయ అని భాగవతం చెప్పింది. వాళ్ళని ఏమంటారంటే అవిశుద్ధ బుద్ధ దయ అని అంటారు వాళ్ళు. తాము ముక్తులయ్యామని మిథ్యగా తలుస్తూ అదే సమయంలో తాము పరతత్వముతో సమానమని భావించే కారణముగా వారి బుద్ధి విశుద్ధము కాదని దాని అర్థము. యోగులు, జ్ఞానులు పాపవాంఛల నుండి బయటపడకపోతే వారి ఆత్మానుభూతి పద్ధతి జయప్రదము కాబోదని వేదమూర్తులు తెలిపారు. ఏం చెప్పిండ్రు? యోగులు, జ్ఞానులు పాపవాంఛల నుండి మనం బయటపడకపోతే మనము చేసిందంత వేస్ట్. వేదమూర్తులు చెప్పింది. వేదమూర్తులు స్తుతిని కొనసాగించారు.
దేవ సాధు పురుషులు పాపవాంఛములను పూర్తిగా తొలగించుకొనిదే జీవాత్మ చింతని ఆసీనుడై ఉన్నప్పటికీ పరమాత్ముని అనుభూతిని కావించుకోలేరు. తన యందు పరమాత్ముని కనుగొనడమే సమాధి అనబడుతుంది. మనం ఏం చేస్తాము? పరమాత్ముని కనుగొనడమే సమాధి అనబడుతుందనమాట. పాపరహితుడు కానివాడు పరమాత్ముని దర్శించలేడు. పాపరహితుడు అంటే పాపం జేయని పాపం జేయకుండా ఉన్నోడే పరమాత్ముని దర్శిస్తాడు. పాపం చేసినోడు భగవంతుడు లేడు, అది లేదు, ఇది లేదు అంటారు. కంఠహారములో మణిపతకాన్ని కలిగిన వ్యక్తి దానిని మర్చిపోతే తన చెంత మణిపతకము లేనివాడే అవుతాడు. కంఠహారం అంటే మన మెడ లోపల మణిపతకం ఉన్నదని మనకు తెలుస్తేనే మనకు తెలుస్తది. లేకుంటే అదేం తెలవదు. దాని విలువ మనకు తెలవదు. అదే విధముగా జీవుడు ధాన్యమయుడ తనలో పరమాత్మని సన్నిధిని చూడలేకపోతే ఆ ధ్యానము వ్యర్థమే అవుతుంది. జీవుడు అనేటోడు ధ్యాన నిమగ్నుడై తన లోపల పరమాత్మని, నా దగ్గర కూడా పరమాత్ముడు అని చెప్పి మనం పూజిస్తేనే దాన్ని సన్నిధిని చూడకపోతే ఏమైతుందంటే మరి వ్యర్థమైతది. పరమాత్ముడు లేడు అని నువ్వు చెప్తే అది వ్యర్థం అన్నమాట. కనుక ఆత్మానుభవ పథాన్ని చేపట్టిన వ్యక్తులు మాయా ప్రభావంచే కలుషితులు కాకుండా జాగ్రత్త పడాలి. భక్తుడు అన్ని రకాలైన భౌతిక వాంఛల నుండి బయటపడి ఉండాలని శ్రీల రూప గోస్వామి చెప్పాడు. ఏం చెప్పిండు? భౌతిక వాంఛల నుండి మనం బయటపడాలని చెప్పిండు. ఎవరు? రూప గోస్వామి చెప్పాను. అతడు జ్ఞానకర్మల ప్రభావానికి లోను కాకూడదు. కృష్ణుని అర్థం చేసుకొని అతని కోరికలు నెరవేర్చడం అతను చేయవలసి ఉంటుంది. కృష్ణుని అర్థం చేసుకోవాలి. అతడు ఏం చేయమని చెప్పిండని అదే చేయాలి. అదే విశుద్ధ భక్తి యోగ స్థితి. వేదమూర్తులు ఇంకను స్తుతించసాగారు. ఇంద్రియ భోగ వాంఛలను ఇంకను కలిగి ఉన్నట్టు యోగులు తమ యత్నంలో ఎన్నడను జయప్రదులు కాబోరు. ఇంద్రియ వాంఛలు అంటే ఇంద్రియ వాంఛలు ఉన్నోళ్ళంటే అది కావాలి, ఇది కావాలి, ఎన్నో కోరికలు ఉంటాయి. వాళ్ళు ఎప్పటికి కూడా జయప్రదులు కాలేరు. అంతరమునందున్న పరమాత్ముని అనుభూతి మొనకొంచుకోలేరు. నిజానికి నామమాత్ర యోగులు, జ్ఞానులు, పరిమిత యోగ సిద్ధులు ప్రదర్శనచే గాని, మానసిక కల్పనచే గాని నానా రకాలైన ఇంద్రియ భోగాల్లో కాలాన్ని వృధా చేసుకుంటారు. ఏం చేస్తారు వీళ్ళంతా? యోగ సిద్ధులు ప్రదర్శిస్తారు. అది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు, అంతా నేనే చేస్తా, నాకేం లేదంటే వాళ్ళంతా వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. భగవంతుని గుర్తు చేసుకోరు, ఒక నామజపాన్ని చేయరు, ఏమీ లేదు. వాళ్ళు ఇంకేం చేస్తారు? ఇంకోటి కూడా ఇంకోళ్ళని కూడా జడగొడతారు. మనం అటువంటి వాళ్ళ జోలికి పోవద్దు మనం. ఇహపరాలకు రెండు కూడా కష్టదాయకములే అవుతాయి. అటువంటి పాపులు ప్రస్తుత జన్మలో క్లేశాలను అనుభవిస్తూనే ఉంటారు. వీళ్ళంతా ఏం చేస్తారు? ఇప్పటికి కూడా కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు. ఆత్మానుభూతిలో పరిపూర్ణులు కానందున తదుపరి జన్మలోనూ వారు క్లేశములను పొందుతారు. వాళ్ళు ఆత్మానుభూతి లేదు. ఇంకో జన్మలో కూడా ఏమైతే వాళ్ళకి కష్టాలే ఉంటాయి. ఇంద్రియ భోగ వాంఛలతే కలుషితులై ఉండే అట్టి యోగుల సిద్ధిని బడసే యత్నాలు ఎన్ని చేసినప్పటికీ ఇహపరాలలో దుఃఖాలే అనుభవిస్తారు. వీళ్ళకేమి తెలవదు గనక వీళ్ళెప్పటికి ఇక్కడైనా, ఎక్కడైనా వాళ్ళు ఈరంలో, పరంలో గూడా వాళ్ళకి కష్టాలే ఉంటాయి. మాతాజీ చెప్పనా ఇంకా కొంచెం? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీరు చెప్పాలి అనుకుంటే చెప్పండి మాతాజీ. మీరు ఎక్కడి వరకు ప్రిపేర్ అయితే అక్కడి వరకు చెప్పండి. ఇంకొక పేరా చెప్పనా మాతాజీ మరి నేను? చెప్తాను. చెప్పండి సన్యాసులు మాతాజీ. ఆత్మానుభూతి కొరకే ఇండ్లను విడిచిన వారు భక్తితో నెలకొన్న విద్యాలయాలు ఏర్పాటు చేయడము, వైద్యశాలలను నేర్పించడము, లేదా మఠాలను, దేవతా మందిరాలను కట్టించడం వారి పరరహిత కార్యాల పట్ల ఆకర్షితులైతే అటువంటి కార్యకలాపాలు వారికి ఇహపరాల్లో కష్టదాయకలే. సన్యాసులు ఆత్మానుభూతి కొరకు ఇల్లు విడిచిపెడతారు. భగవద్భక్తులు నెలకొని ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? విద్యాలయాలు, స్కూళ్ళు, వైద్యశాలలు అంటే హాస్పిటల్ ఇవన్నీ నిర్మిస్తారు. దేవతా మందిరాలను కూడా కట్టిస్తారు వాళ్ళు. ఈ సందర్భంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తెలిపారు. కృష్ణానుభూతి కొరకై సన్యాస జీవాన్ని వాడుకోయిన సన్యాసులు సన్యాశ్రమము కలాపాలకు, అన్యమైన కలాపాలకు కాలమును, శక్తిని వృధా పరిచిన వారే అవుతారు. కానీ విష్ణు ఆలయ నిర్మాణంలో తన శక్తిని ధారపోసే భక్తుని యత్నమెన్నడను వ్యర్థము కాబోదు. ఏమంటుండు? శక్తిని ఉట్టిగా పోర్చకుండా విష్ణు ఆలయాల నిర్మాణము అంటే గుడ్లు గిట కట్టిస్తే అప్పుడు ధారపోసిన భక్తుని ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. అటువంటి కలాపాలు కృష్ణార్ధే అఖిల చేష్ట అని పిలువబడతాయి. ఇటువంటి కార్యక్రమాలను చేస్తే ఏమంటారు? కృష్ణార్ధే అఖిల చేష్ట అని పిలువబడతాయి. కృష్ణుని ప్రీత్యర్థము చేయబడే నానా రకాలైన కర్మలని దాని భావము. అంటే దీని అర్థం ఏంటంటే శ్రీకృష్ణునికి ఏమేమి ఇష్టమో అవన్నీ మనం చేసినట్టు దాని కర్మ బలం అనేది మనం అంటాం. పరోపకారి విద్యాలయ భవంతిని నిర్మించడము, భక్తుడు ఆలయాన్ని నిర్మించడము ఒకే స్థాయిలో ఉన్నట్టివి కావు. విద్యాలయ నిర్మాణం పుణ్యకర్తగా భావింపడి కర్మ నియమాలకు లోబడుతుంది. కాగా విష్ణు ఆలయాలు భక్తియుత సేవకు ఉంటాయి. విద్యాలయాలు మనకు జ్ఞానాన్ని ఇస్తాయి. కానీ విష్ణు ఆలయాలు ఏం చేస్తాయి? మనకు భక్తియుక్త సేవకు తోడ్పడతాయి. భక్తియుత సేవ ఏనాడును కర్మ నియమాల పరిధిలోనికి రాదు. ఈ విషయమై భగవద్గీతలో సగుణాన్ సమతి త్రైత్యాన్ బ్రహ్మ భూతాయ కల్పతే అని చెప్పబడింది. భగవద్గీత సేవ ఏనాడు కూడా ఉట్టిగా పోదు. దాని పరిధిలోకి రాదు మనకు.
భగవద్భక్తులు త్రిగుణ భావాలను అధిగమించి దివ్యమైన బ్రహ్మానుభూతి పదములో నెలకొంటారని భావము. త్రిగుణాలను ప్రభావాలను అధిగమించి అంటే 3 గుణాలను మనం అధిగమించి దివ్యమైన బ్రహ్మానుభూతిని మనము అనుకుంటాం. భక్తులు ఇహపరాలలో ముక్తులై ఉంటారు. భక్తులు ఏం చేస్తారు? ఎక్కడైనా కానీ వాళ్ళు ముక్తులైపోతారు. ఈ భౌతిక జగత్తులో యజ్ఞుని కొరకు చేయబడిన ఏ కర్మ అయినా ముక్తి కర్మయే అవుతుంది. కానీ అచ్యుతునితో సంబంధము లేకపోతే కర్మ ఫలాన్ని ఆపే అవకాశము లేదు. కృష్ణ భక్తి భావయత జీవనము ముక్తిమయ జీవనము. సారాంశం ఏమంటే భగవత్ కరుణచే భక్తుడు ఇహపరాలలో ముక్తివై ఉంటాడు. కాగా కర్మిష్ఠులు జ్ఞానులు యోగులు ఇహపరంలో ఎన్నడును ముక్తి పొందరు. హరే కృష్ణ. మాతాజీ మాతాజీ ముగింపుది మీరు చెప్తారా మాతాజీ? ఎండింగ్ ప్రేయర్ చేస్తారా మీరు? హరి బోల్ మాతాజీ, బాగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. నేను ఏదో కొంచెము చదువుకున్న మటుకు చెప్పిన మాతాజీ అనుగ్రహంతో కొంచెం చెప్పగలిగిన మాతాజీ నేను. మరి మీ అందరికీ ఎంత అర్థమైందో నాకు తెలియదు. మీకు ఏమైనా దీని లోపల తప్పులు చెప్తే ఏమన్నా నన్ను క్షమించండి మాతాజీ. మీకు ఏమన్నా దీని లోపల ఇంకేమన్నా అర్థం కానిది ఏమన్నా అడగాలంటే రేపు మాతాజీ వస్తారు, మాతాజీని అడగండి మీరు పరిపూర్ణమావతి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ, బాగా చెప్పారు మాతాజీ. భగవద్గీత ఇంట్లో ఉన్నంత మాత్రాన మనకి జ్ఞానం వచ్చినట్టు కాదు. గీతను చదవాలి, చదివి అనుసరించాలి. అది చాలా బాగుంది. చాలా జపమాల ఇంట్లో చేతిలో పట్టుకొని జపం చేయకుండా ఉంటే ఎట్లా? మరి చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ. అందరికీ దండవత్ ప్రణాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం మాతాజీ. ఏదో ఆ మాతాజీ చెప్పడం వల్ల కొంచెం ఇది చేసుకొని, ఎందుకంటే నేను లెక్కలు చెప్పేదాన్ని మాతాజీ, చదువుకోలేదు చెయ్యలేదు. మాతాజీ వల్ల దీంట్లోకి వచ్చి కొంచెం చెప్పగలుగుతున్నా అంతే మాతాజీ. ఇదంతా మన గురువుల యొక్క కృప మాతాజీ. ఇవన్నీ మనకి చెప్పడం, ఆమె చెప్పడం వినడం వల్ల చెప్పలేరు కదా మాతాజీ, చెప్పగలుగుతున్నా మాతాజీ. ఇప్పుడు కొంచెం అడుగు వేస్తున్నా. నేను ఇంకా అడుగులు కూడా వేయలేదు, ఒక్కొక్క అడుగు వేస్తున్నా మాతాజీ ఇప్పుడు నేను. ముందు కంటే చాలా బాగా చెప్పారు మాతాజీ. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది తెలుసా. మీరు చెప్పాలి మాతాజీ. మనకు ఏది తెలియదు మాతాజీ. మన ముఖము అద్దం అంటే మీరు. నాకు ఇప్పుడు నా ముఖం నాకు కనిపించదు. మీరు అద్దంలో లాగా మీరు ఏమి చెప్పినా అది నేను స్వీకరించాలి మాతాజీ. ఎట్లా చెప్పినా అనేది మీరు చెప్పాలి మాతాజీ నాకు ఇప్పుడు. హరి బోల్ మాతాజీ, బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చెప్పినట్టు హరి బోల్ ముందు కంటే ఇంప్రూవ్ అయ్యారు. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని ఆశిస్తున్నాం. ఓకే. మనకి అవకాశం వస్తే ఇంప్రూవ్ కావచ్చు, లేకుంటే లేదు. మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంటది మాతాజీ. మనకేమన్నా అవకాశం ఇస్తే మనం ముందుకు పోతాం, లేదంటే అవకాశం వచ్చి మీరు తీసుకోవచ్చు, అడిగినప్పుడల్లా తీసుకోవచ్చు. హరే కృష్ణ. ఓకే మాతాజీ. ఏ ప్రశ్నలు లేకపోతే ఎండ్ చేస్తారు ప్రోగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం మీకు. మాతాజీ ఎవరికేం ప్రశ్నలు లేకపోతే నేను ఎండింగ్ ప్రేయర్స్ చేసి మనం సెషన్ ఎండ్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ. నేను ఎండింగ్ ప్రేయర్స్ చేస్తున్నాను మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रील प्रभुपाद की जय. श्रील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री राधा मदन मोहन की जय. श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. श्री निताय गौर सुंदर भगवान की जय. हरे कृष्णा. ऑल ग्लोरीज टू असेंबल डिवोटीज. हरे कृष्णा. ऑल ग्लोरीज टू असेंबल डिवोटीज. హరే కృష్ణ. ఆల్ గ్లోరీస్ టు అసెంబుల్ డివోటీస్. థ్యాంక్ యూ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. రేపు కూడా ఇదే టైంకి సెషన్ కి జాయిన్ అవ్వాలని ఆశిస్తున్నాను. మాతాజీ నేను సెషన్ ఎండ్ చేయాలా మాతాజీ?